సో ఇప్పుడు నెక్స్ట్ మనకి 'బేబీ' మూవీలో హీరోయిన్ వైష్ణవి గారు మొన్న మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో అందులో ఒక మాట అనేది కొంచెం అది తప్పుగా మాట్లాడారనమాట. సో అది అలా మాట్లాడడం వల్ల ఒకవేళ ఫ్యాషన్ అనుకోవచ్చు అంటారా? ఇది అయితే ఫ్యాషన్. గుర్తు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందమ్మా ఇప్పుడు. ప్రమోషన్ చేసుకోవాలంటే సినిమాని, ఎందుకంటే సినిమా పర్టికులర్ ఇలాంటి బేబీ లాంటి చిన్న సినిమాలు థియేటర్కి ఆడియన్స్ రావాలంటే చాలా కష్టం. సో ఆడియన్స్ తెప్పించుకోవడానికి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే ఆలోచనలో పడిపోయారు చాలామంది. అది కనుక మామూలుగా సినిమా గురించి చెప్తా ఉంటే వింటారు. అందుకే ఇలాంటిది ఏదో ఒక బూతు, ఒక తప్పుడు దాని మీద మీడియా మొత్తం స్పందిస్తుంది కదా. సో మీడియా స్పందించినప్పుడు దేని గురించి బేబీ సినిమా, ఇదేంటి బేబీని ప్రజల్లో ఒక బేబీ ఒక రిజిస్టర్ అవుద్ది మైండ్లో. అలాంటి ఒక ఫాల్స్ ప్రాపగాండా కోసమని, ఫాల్స్ బిల్డప్ కోసమని, ప్రమోషన్ ఫాల్స్ ప్రమోషన్ కోసమని చేసి చిల్లర వేషాలు ఇవన్నీ. ఆ చిల్లర వేషాలు చిల్లరగా తరగా ఆ మాట మాట్లాడితే మొన్న ఒక ట్రైలర్లో బూతు మాట. ఎందుకు ఆ బూతు మాట? దాన్ని బట్టి ట్రైలరు తర్వాత మార్చారే, మళ్ళీ ఇప్పుడు రాట్లా ఓ బీభత్సంగా బూతు, పచ్చి బూతే మాట్లాడేసింది. లేడీ వాయిసే మళ్ళీ పైగా. ఇది ఒక స్టైల్ అయిపోయింది. అంటే ఇలా అనేస్తే తర్వాత తీసేస్తాము ఉంచుతాం, తర్వాత ముందు అనేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోద్ది, ప్రజల్లో దానికి ఇంపాక్ట్ వచ్చేస్తుంది. ఆ సినిమా గురించి 10 మంది మాట్లాడుకుంటారు. ప్రమోషన్ ఉంటారు జనాలు. ఇంట్రెస్ట్ ప్రమోషన్ చేసుకోవటానికి విపరీత మార్గాలు, వికృత మార్గాలు తయారైపోయినాయి. అందులో ఇది ఒకటి అంతే. అంటే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే ఇంకా జనాలు ఎక్కువ గుర్తుంచుకోవడం. జనాలు ఏమి గుర్తుంచుకోరమ్మా, జనాలు చీ కొడతారమ్మా. ఇలాంటి పబ్లిసిటీ చేసిన వాళ్ళంతా వీళ్ళు అనుకుంటారు వీళ్ళు దీనివల్ల ఏదో. జనాలు కంటెంట్ని బట్టి చూస్తారు కానీ ఈ బూతు మాటలను బట్టి సినిమా చూడట్లా. ఆ రోజులు పోయినాయి. బూతులు ఉంటే బూతులు బట్టి సినిమాలు చూసేది, బూతు మాటలను బట్టి సినిమాలు చూసేది, ఆ రోజులు పోయినాయి. ఇవాళంతా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ కంటెంట్ కన్నా పర్మిట్ చేస్తే ఎంతటి బూతులైనా సినిమాలో అంగీకరిస్తారు. కంటెంట్ కనుక ఆ ఫోర్స్ కనపడితే, ఆ ఫోర్స్లో ఆ మాట న్యాచురల్గా ఎవరైనా అదే మాట అంటారు అన్నంత లాజికల్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చీ చూ అంటారు అంతే. వీళ్ళు ఉన్న భ్రమ ఏదో 4 బూతులు పెట్టగానే, బూతు మాటలు మాట్లాడగానే మన సినిమాకి పాపులారిటీ వచ్చేస్తుంది అనుకుంటే భ్రమ. అదేమి ఉండదు. దానివల్ల టికెట్లు అయితే తగవు. సో అదొక అంటే పాపులారిటీ కోసమే అంతే. శుద్ధమైన పాపులారిటీ, వికృతమైన పాపులారిటీ కోసం అంతే.